ఓర్పున్న దగ్గర తొందరపాటు నిర్ణయాలు ఉండవు. ఓర్పున్న దగ్గర గట్టిగా కేకలేసుకోవడము ఉండదు. ఓర్పున్న దగ్గర డివోర్సులు ఉండవు. ఓర్పున్న దగ్గర కోర్టు కేసులు ఉండవు. ఓర్పున్న దగ్గర ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం ఉండదు. ఓర్పున్న దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం ఉండదు. ఓర్పున్న దగ్గర ఏముంటుంది అంటే ప్రేమ ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓర్పున్న దగ్గర ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర ఓర్పు ఉంటుంది. హల్లెలూయా. నాకు దేవుని ప్రేమ చాలా ఉందండి, కానీ ఓర్పు మాత్రం ఉండదంటే నీలో అసలు దేవుని ప్రేమ చాలా తక్కువ ఉందన్నమాట. అంటే కొన్నిసార్లు మనం కొన్ని సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటాంలేండి కదండి. నేను చాలా మంచిదాన్ని, చాలా మంచోడిని, చాలా ఓర్పు ఉంటుంది నాకు, చాలా ప్రేమ కలిగిన వ్యక్తిని. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అసలు మనం ఏంటనేది బయటకు వస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు ఎవరిలో వస్తుందంటే మనందరికన్నా ఎక్కువగా ఓర్చుకున్న యేసయ్య మన హృదయంలో ఉంటే మనకు ఓర్పు ఉంటుంది. హల్లెలూయా.